శబ్దం 2 hours 28 minutes డ్యూరేషన్తో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ వీడియో ఎలా ఉందో తెలుసుకుపోయే ముందు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. యాక్చువల్గా ఇదే డైరెక్టర్ అండ్ యాక్టర్తో 14 years బ్యాక్ ఒక సినిమా వచ్చి సెన్సేషన్ అయింది. అదే వైశాలి. సేమ్ లైక్ కాన్సెప్ట్ లానే ఉంటుంది ఈ సినిమా. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మన హీరో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. అంటే దయాలతో మాట్లాడి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక పాత కాలేజ్లో ఇద్దరు సూసైడ్ చేసుకుంటారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన హీరో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, అసలు వాళ్ళది సూసైడ్ అయినా మన హీరో దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఈ సినిమా మెయిన్గా థ్రిల్లర్ ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది. ఇన్ఫ్యాక్ట్ కాన్సెప్టే కొత్తగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమాని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే బాగా సౌండ్ సిస్టమ్స్ వర్క్ అయ్యే థియేటర్కి వెళ్ళండి. అప్పుడే ఈ సినిమా ఇచ్చే కిక్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ పాయింట్స్. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ మనకు అన్నెసరీ సీన్స్ అండ్ ట్రాక్స్ అస్సలు ఉండవు. ఇక స్టోరీ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక మంచి పాయింట్తో స్టార్ట్ అయ్యి అది ఎలా ఉండబోతుందని చెప్పని చూపెట్టేశారు. నెక్స్ట్ మ్యూజిక్ అండ్ బీజిఎం బై తమన్. తమన్ అన్న దగ్గర నుండి ఇది ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. బీజిఎం విల్ గివ్ యూ గూస్ బంప్స్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో హార్ట్ బీట్ వినిపించే సీన్ దగ్గర ఎస్ఎఫ్ఎక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. శబ్దం అనే టైటిల్కి తమనన్న బాగా జస్టిఫికేషన్ చేశాడనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బై లీడ్ యాక్ట్రెస్ ఆదిపెన్ శెట్టి గారు అండ్ లక్ష్మీ మీనన్ గారు వాస్ గుడ్. ఇక నెక్స్ట్ డైరెక్షన్. నేను ముందుగా చెప్పినట్టుగా వైశాలి మార్క్ అయితే ఇక్కడ కూడా కనపడుతుంది. ల్యాగ్ అనే ఆప్షన్ లేకుండా స్టోరీ డౌన్ అవుతుంది అనే టైంలో థ్రిల్లింగ్ సీన్స్ పెట్టి గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ వాస్ గుడ్. మూవీ మాత్రం పాత చర్చస్ అండ్ కొన్ని సెట్టింగ్స్ వల్ల మూవీ విజువలైజేషన్ అనేది చాలా చక్కగా క్రియేట్ చేయగలిగారు. నెక్స్ట్ కమింగ్ టు నెగిటివ్. స్టోరీ సినిమాకి ఇదే హైలైట్ అండ్ నెగిటివ్ అని కూడా చెప్పాలి. స్టోరీ ఎంత బాగున్నా కూడా దాన్ని చెప్పగలిగినప్పుడు ఒకలాగొస్తే చూపెట్టేటప్పుడు ఇంకోలాగొస్తుంది. సో మెయిన్లీ మ్యాటర్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ దగ్గర ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇదొక్కటే దీనికి మైనస్ పాయింట్. ఇంకా చాలానే ఉన్నాయి కానీ అవన్నీ అవుట్ ఆఫ్ ద టాపిక్. సో ఇది ఈ సినిమా పైన నా ఒపీనియన్. మాస్ ఆడియన్స్కి నచ్చదు, క్లాస్ ఆడియన్స్కి నచ్చచ్చు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, సినిమా చూడాలనుకుంటే డాల్బీ ఆటమ్స్లోనే చూడండి, లేకపోతే అంత కిక్ రాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ మిస్టర్ మాసబ్బాయ్ సైనింగ్ ఆఫ్. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.